తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారిన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ను మీ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో బీఆర్ఎస్ జెండాలను, స్తూపాలను తొలగించాలని పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. మరియు మాజీ మంత్రి టి హరీష్ రావు, కేటీఆర్ ఇటీవల ప్రసంగాల్లో కేసీఆర్ 10 ఏళ్ల పాలనను గుర్తు చేస్తూ నాడు కేసీఆర్ ఎవరిపైన కక్షలు పెట్టుకోలేదని అందరినీ కలుపుకొని పోయారని చెప్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తనను విమర్శించిన వారితో కూడా రాష్ట్రం ఏర్పడ్డాక కలిసి పనిచేశారని, అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రెడ్ బుక్ పేరుతోనే లేదా అక్రమ కేసులతోనే వివక్షలను వేధిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇంకొక ఆయన ఇక నీతులు చెప్పి రాస్తుంటాడు. పాపం ఒకటే నీతులు వల్ల వేస్తాడు, ఒకటే కన్నీళ్లు కాలుస్తుంటాడు. అరే నేను నిలబెట్టే పత్రికా విలువలు అన్ని పోతున్నాయి అనిపించదా కొంచెమన్నా? నువ్వు నిజంగా కేవలం ఒక పత్రికా అధిపతివే అయితే ఎట్లా కక్కుతావు విషయం కేసీఆర్ మీద? ఎన్నిసార్లు వరుసగా ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి పోయిన తర్వాత కూడా ఒక్కనాడు నీ పేరెక్కడం తెచ్చిండా కేసీఆర్? ఏదైనా పత్రికల మీద మాట్లాడిండా? ఇంకేదైనా విషయం అన్నాడా? ఎందుకు రేవంత్ రెడ్డి గొంతును నువ్వు వినిపిస్తున్నావు? నిన్న మొన్న జరుగుతున్న రోత కంపు ఏంటిది? దాని కారకుడెవడు? నువ్వు నీ తాబేదారులు, నీ కాలు ముక్కిపోయే తెలంగాణ పరువును తీసుకొచ్చి నీ కాలకాడ పెట్టిన దరిద్రులు ఈ కంపు నుంచి పక్కదారి పట్టించడానికి నువ్వు డ్రామా కంపెనీ పెట్టి కేసీఆర్ తొక్కినాడు. నీ ఆఫీస్ మీద దాడి జరిగి నువ్వు లబోదిబ్బం అంటున్నావంటే వచ్చి నిన్ను పరామర్శించిపోయాడు. నువ్వు ఎంత విషయం గక్కినా ఎన్నడు కేసీఆర్ కక్ష పెంచుకోవాలి ఎవరి మీద? ఉద్యమ సందర్భంలో మీరు ఎంత విషయం గక్కినా చంద్రబాబుతో నువ్వు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఒక్కరోజు కూడా మనసులో పెట్టుకోలే. ఆయన ప్రతి ఒక్కరిని క్షమించిండు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రతి క్షణం ఏంది నువ్వు రాసిన రోతరాత అయ్యాలా? వాస్తవానికి కథనాలు ఇచ్చిన ఛానల్ ఎవడి పేరు చెప్పలే, ఎవడి పేరు రాయలే. కానీ ఇవాళ నువ్వు రాసినావు, పేర్లు రాసినావు. అసలు పరువు తీసింది నువ్వు ఇవ్వాలి. వాళ్ళ పేర్లు రాసి పరువు తీసింది నువ్వు ఇవ్వాల. చలో డీజీపీ సిట్టేసినారు కదా, తీసుకో దీన్ని కూడా విచారణలోకి ఇవ్వాలి. రాసిన రౌతరాతల్ని కూడా విచారణలో తీసుకో. పైగా ఇంత పెద్ద పొడుగు నీతులు చెప్పి అదేదో చెప్పే ఒకటి దూరేది ఇంకొకటి అన్నట్టు అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మాట రాసినావు. చెప్పు, ఎవరు వాళ్ళ పేరు చెప్పు. ఎట్లా రాసినావు? ఏ ఆధారాలతో రాసినావు? ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీరు నిజమైతే మీరు చేసేది, మీరు పైనుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే ఇచ్చారు, దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేయండి. జయశ్రీ రంజన్ దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇవాళ మళ్ళీ ఆ ఛానల్ కూడా దీని మీద మళ్ళీ కథనం చేస్తుంది. మేము కాదు అసలు నేరస్తులకు ఒక అక్కడి నుంచి చూడమని. ఏం జరుగుతుంది? ఇవన్నీ ఒక్కతాను ముక్కలే, వేరు కాదు.